సంగారెడ్డి జిల్లా పటేల్గూడలోని ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయంలోకి దుండగులు చొరబడి స్వామివారికి అలంకరించిన కేజీ వెండి కిరీటం, తులం బంగారం, హుండీలో ₹1,00,000 ఎత్తుకెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పటేల్గూడ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో రాత్రి సమయంలో 2:30 గంటల నుండి సుమారుగా 3 గంటల వరకు ఇలా రాత్రి దొంగతనం జరగడం అనేది ఆలోచించాల్సిన విషయం. ఆలయంలో స్వామివారికి అలంకరించినటువంటి వెండి ఆభరణాలు దాదాపుగా 1 కిలో వరకు ఉంటుంది. అదేవిధంగా అమ్మవారి మెడలో ఉన్నటువంటి బంగారపు పుస్తెలు, మంగళసూత్రం 1 అరతులం వరకు ఉంటుంది. అదేవిధంగా భక్తుల కానుక హుండీల్లో కూడా దాదాపుగా ₹1,00,000 వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా అది కూడా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో పోవటం వలన ఒకసారి పోలీస్ రంగం వాళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం శ్రద్ధ తీసుకుని ఇదే విధంగా ఎటువంటి దేవాలయాల్లో కూడా జరగకూడదని చెప్పి నేను ముఖ్యంగా వారికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు దామోదర్ రెడ్డి, ఆలయ చైర్మన్. ఇది దొంగతనం కావడము చాలా బాధాకరం. ఎందుకంటే మన టెంపుల్ యొక్క సేఫ్టీ గురించి కూడా అన్ని సెంట్రల్ లాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అతను రాత్రి దాదాపు 2:30 గంటలకు వచ్చాడు. ఈ కెమెరాలు కూడా అన్ని పనిచేస్తున్నాయి, కానీ బ్యాకప్ లేవడం వలన అది మాకు ఐడెంటిఫై కాలేదు. ఈ బ్యాకప్ పనిచేసేదని చిన్న కెమెరా పెట్టినాం. దాంతో వాడు లోపలికి వచ్చి ఏ విధంగా వచ్చి ఏమేమి చేసిండో అవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంగారెడ్డి నుంచి కూడా ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా తీసుకొని అవన్నీ కూడా చెక్ చేసుకొని తీసుకెళ్లారు. పోలీస్ డిపార్ట్మెంట్ విచారిస్తారు. గతంలో చిన్నగా సాయిబాబా గుళ్ళ అయింది. అప్పుడు కెమెరాలు మంచి పనిచేసి ఐడెంటిఫై చేశారు. అతను పట్టుకొని కూడా జైలుకు కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని కూడా ఇమ్మీడియట్లీ చర్య తీసుకొని ఎక్కడున్నా కానీ పట్టుకొని వాళ్ళని ఇచ్చేస్తామని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది.